బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఈగల్ టీం ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకుంటూ దొరికిపోయాడు. డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని డీ అడిక్షన్ సెంటర్కు తరలించారు. గతంలోనూ సుధీర్ రెడ్డిపై 2 డ్రగ్స్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు. రైట్, గుడ్ ఈవినింగ్ సాయి సురేష్. ఇక పరిస్థితి ఏంటి? డ్రగ్స్ తీసుకున్న అతని కొడుకుపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైట్ రాజ్ కుమార్, ఏదైతే డ్రగ్స్ తీసుకుంటూ ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ మేరకు మనకున్న సమాచారం మేరకు హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో ఉన్నటువంటి తన స్వగృహంలో ఉన్నటువంటి సుధీర్ రెడ్డి డ్రగ్స్ సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఏదైతే పోలీస్ ఆధ్వర్యంలో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుధీర్ రెడ్డి మరియు అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ రాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి స్నేహితులను కూడా పరీక్ష చేయగా వారిలో కొంతమందికి నెగిటివ్ వచ్చినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఎవరైతే ఈ యొక్క పట్టుబడ్డ సుధీర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని డీ అడిక్షన్ సెంటర్ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే గతంలోనూ ఈ యొక్క సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా 2 సార్లు పట్టుబడ్డట్టు, అతని మీద 2 సార్లు ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కూడా మనకు సమాచారం పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క డ్రగ్స్ వినియోగం పైన సుధీర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి డ్రగ్స్ ఏ విధంగా వచ్చాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఇతనికి ఏ విధంగా ఆ యొక్క డ్రగ్స్ వీరి మధ్యకు వచ్చింది అన్న దానిపైన అటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద మనం చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఒక సంచలనం ఏదైతే చూసుకోవచ్చు. ఏదైతే ఒక బీజేపీ నాయకుని కుమారుడు డ్రగ్స్ సేవించి పట్టుబడ్డం అన్నది కూడా ఒక రాజకీయం, కడప రాజకీయాల్లో ఒక సంచలనంగా ఉంది రాజ్ కుమార్. ఓకే సాయి, ఇక సుధీర్ రెడ్డి గతంలో కూడా పట్టుబడినట్లు మీరు ఆల్రెడీ చెప్పారు. మరి పోలీసులు నెక్స్ట్ అతని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలానే అతని తండ్రి ఆదినారాయణ రెడ్డి ఏమైనా స్పందించినట్లు ఏమైనా సమాచారం ఉందా? రైట్ రాజ్ కుమార్, ప్రస్తుతానికైతే మన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే ఇప్పటి వరకు అటు ఏ విధంగా స్పందించలేదు. అటు మీడియా కూడా ఎటువంటి మీడియాతో కూడా ఆయన మాట్లాడలేదు. మరి ఇక సుధీర్ రెడ్డి విషయానికి వస్తే గతంలో కూడా పట్టుబడ్డారు 2 సార్లు, ఈసారి కూడా పట్టుబడి ఇది 3వసారి. దీని మీద అటు హైదరాబాద్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఇతనికి ఆ యొక్క డ్రగ్స్ అనేది అందాయి, అతను ఏ విధంగా కొనుగోలు చేశారో, అది ఇతనికి ఎవరు సరఫరా చేస్తున్నారు అన్న దానిపైన కూడా ఆ యొక్క పూర్తి సమాచారం బయటికి వెలుగులోకి తీసుకువచ్చడానికి అటు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ప్రస్తుతం అయితే ఒక ఆదినారాయణ రెడ్డిని మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా స్పందిస్తారో, అతని మీద ఏ విధంగా కేసులు నమోదు చేస్తారు, అంటే ఏ సెక్షన్ల ప్రకారం అతని మీద కేసులు నమోదు చేస్తారన్న సమాచారం కూడా మనకు పూర్తి స్థాయిలో అధికారికంగా వెల్లడి చేయలేదు రాజ్ కుమార్. ఓకే రైట్ సాయి, థ్యాంక్ యూ.